హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఇది వచ్చేసి ధర్మస్థల అండి. అక్కడ అయిపోయిన తర్వాత హొర్నార్ నుంచి ధర్మస్థలకి వచ్చేసాం అనమాట. ధర్మస్థలలో రూమ్స్ తీసుకున్నాం. ఇంకా ఇది వచ్చి రాజతాద్రి రూమ్స్, గెస్ట్ హౌసెస్ అక్కడే ధర్మస్థలలో అండి. చాలా బాగున్నాయి, తక్కువ ప్రైజెస్, 700 అనమాట రూము. మనం బయట ఏదైనా తీసుకోవాలంటే మినిమం 3-4 అలా ఉంటుంది కదా. ఇదైతే ఇట్లా డబుల్ ఇచ్చారు ఒక్కొక్క రూమ్కి. మేము తీసుకున్నది మాత్రము. మీరు ఇంకా ఆప్షన్స్ ఉంటే కూడా వెతుక్కోవచ్చు అనమాట. ధర్మస్థల వాళ్ళది అదే టెంపుల్ వాళ్ళవి అయితే కనుక మనకు చాలా తక్కువ ప్రైస్ పడతాయి. నీట్గా క్లీన్గా కూడా ఉన్నాయన్నమాట మేము తీసుకున్నది. అయితే వితౌట్ ఏసీ అండి. కొంచెం ఆ టైంలో హార్డ్గానే అనిపిస్తుంది మనకు, ఎందుకంటే ఏసీ లేకపోతే కష్టం కదా. సో అలా అనమాట. ఇంకా నైట్ అక్కడ స్టే చేసాము. మార్నింగే దర్శనానికి ఫస్ట్ వీళ్ళు వెళ్ళి ఎంట్రుకలు ఇచ్చేసి వచ్చారు. మా మనవరాలకి ఎంట్రుకలు ఇచ్చే వచ్చే లోపల అంతా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా టెంపుల్కి దర్శనానికి వెళ్ళాలి అని వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. నార్మల్గా అయితే అన్ని టెంపుల్స్లోనూ భోజనాలు పెడతారు, మరి ఇక్కడ పెడతారా లేదా అనేది నాకు ఐడియా లేదండి. ఇక్కడైతే బయటే చేసేస్తాము లాస్ట్ డే, ఇంకా టైం లేక. అందులో వెదర్ కూడా అప్పుడు మేము వెళ్ళినప్పుడు అన్ని రోజులు బాగా ఎండ, అసలు బయట తిరగాలంటే కష్టంగా అనిపించింది అనమాట. ఫైనల్ డే మాత్రం కొంచెం క్లౌడీగా అనిపించింది. ఇంకా అక్కడ ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తే మీరు చూస్తే కనుక ఇక్కడి నుంచి షాప్స్ ఉంటాయి. ఎండలో మనం నడుచుకొని వెళ్ళాలన్నమాట. అక్కడంతా దర్శనం అయిన తర్వాత ఇది వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్యంకి వచ్చినాం ఫైనల్గా. నార్మల్గా చాలామంది చెప్తూ ఉంటారు కుక్కేకి వెళ్ళిన తర్వాత మనం ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ టెంపుల్కి వెళ్ళకూడదు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం దోషాలకు కానీ ఇట్లంతా పూజలు ఎక్కువ చేపిస్తారండి కర్ణాటకలో. సో అందుకు ధర్మస్థలాలు మనం వెళ్ళిన తర్వాత వన్స్ ఇంకా మిగతా ఎక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళకూడదంట. సో డైరెక్ట్గా వచ్చేసేయాలి అంటారు. ఇంకా అంటే టెంపుల్స్కి అంటే బీచెస్, పార్క్స్ అట్లా ఏమైనా వెళ్ళొచ్చేమో, టెంపుల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళకూడదు అనేది. సో అందుకే ఇంకా అక్కడి నుంచి మేమైతే దర్శనం అయిన తర్వాత ఇంకా రిటర్న్ అనమాట ఇంటికి. అక్కడి నుంచి మినిమం మనకి ఒక 6 hours అలా పడుతుంది. ఇంకా కుక్కే నుంచి అయితే వెదర్ బాగాలేదు కాబట్టి మేము వచ్చేటప్పుడు అంతా ఫుల్గా వర్షాలు అనమాట. ఇంకా రోడ్డు పొడవుకి చాలా లాంగ్ వరకు వర్షం పడుతూనే ఉంది నైట్. ఇక్కడ చూడండి మా గుండు పాప అందరూ గుండులు చేసేసుకునేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ మధ్యలో అంతా షాపింగ్ అనమాట. ఇంకా బాగా షాపింగ్ ఉండింది. అయితే ఎండలు ముందర నడవడానికి కూడా అవ్వలేదు, మనం స్లిప్పర్స్ లేవు కదా, క్యూలోనే వెళ్ళాలండి. నార్మల్గా అయితే ఇది కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ మనీ తీసుకుంటారు, మధ్యలోకి వెళ్ళిన తర్వాత మొత్తం కలిపేస్తారు ఒకే దగ్గర. మనీ పే చేసిన వాళ్ళు ఫ్రీ దర్శనంది రెండింటికి ఒక దగ్గర కలిపేస్తారనమాట. ఇది మ్యాంగో ట్రీ అండి, చాలా బాగుంది. డిఫరెంట్ మ్యాంగో ట్రీ, మనం ఎక్కడ చూడలేదు అసలు. చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి కానీ ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది మ్యాంగో. అందుకోసమే ఇది నేను ఫోటో తీశాను. మీరు ఎక్కడైనా ఎవరైనా చూసింటే చెప్పండి. ఇంకా 2 దర్శనం అయిన తర్వాత ఆ రోజు ఇంకా వేరే ఏం ప్లాన్స్ లేవు. నైట్ మేము ఇంటికి వచ్చేసరికి 12 o'clock అయిందనమాట. ఇంక మధ్యలో పిల్లలు కొంచెం రెస్ట్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేసుకొని అలా అంతా ఇంకా బ్యాక్ వచ్చేసాం. ఇంక స్టార్ట్ అయినాము. ఇక్కడ చూడండి అయితే ఫుల్ వర్షం పడుతూనే ఉంది, కానీ వెదర్ మాత్రం చాలా బాగా అనిపించింది ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు. ఎందుకంటే ఇంటికి వెళ్ళే మూడ్ కదా, ఒక 1 week ట్రిప్ చేస్తే కష్టమవుతుంది మనకు.